చాలామంది డిజైన్ స్టిక్కర్స్ పెట్టుకుంటారు. నేను కటింగ్ డిజైన్స్ పెట్టుకుంటా. ఇవి నేను మా ఆయన ఊరు వెళ్ళినప్పుడు తెప్పించేసుకుంటా. బెంగళూరులో ఉన్నప్పుడైతే ఒకటేసారి భవానీ స్టోర్స్‌కెళ్ళి 6 నెలలకు ఒకసారి నచ్చిన డిజైన్స్ అన్నీ తెచ్చుకుంటా. నేనేం చూపిస్తున్నానో అర్థమైందా? అన్నీ కట్ చేసి మనకు నచ్చినట్టు డిజైన్ సెట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రకారమే పెట్టుకోవడానికి కొన్ని మ్యాచ్ అవ్వవు కదా! కొన్ని పెద్దగా అనిపిస్తాయి, కొన్ని చిన్నగుంటాయి. ఒక్కొక్క శారీకి, ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కోలా మ్యాచ్ అవుతది బొట్టు. సో, మార్చి మార్చి అలా కట్ చేసుకొని పెట్టుకుంటే చిన్నప్పటి నుండి ఇదే హ్యాబిట్ అండి. వీటి మీద చిన్న మన స్టోన్స్ వస్తాయి కదా! అవి కూడా మనం పెట్టేసి పెట్టుకుంటే మనం స్టోన్ స్టిక్కర్లు కొననక్కర్లే. సింగిల్‌వి పిల్లలు పెట్టుకుంటారు కదా స్టోన్స్. మేము అలా పెట్టుకునేవాళ్ళం అప్పుడు. సో, మీకు కూడా యూజ్ అవుతదని చూపిస్తున్నాను. ఏ డిజైన్ నచ్చితే అది కొనేసుకోవాలి. బాగా డార్క్‌గా ఉన్నవి కొంటానండి నేను. మళ్ళీ వీటి మీద కొంచెం బ్లాక్ పెట్టేస్తాను. అప్పుడు లుక్ ఉంటది. మనం కుంకుమ కింద కూడా మనం ఇట్లా కట్ చేసి ఇది ఆఫ్ చేసి మనం వి షేప్‌లో వస్తది. అది కూడా పెట్టుకోవచ్చు. పైన కుంకుమ పెట్టుకుంటాం కదా! కింద ఇది. ఇంకా చంద్రాకారము అవి కూడా నేను ఎప్పుడు పెట్టుకుంటాను. రకరకాలు మనం ఆ రోజు డ్రెస్సు రెడీ అయినప్పుడు దాన్ని బట్టి చూసి పెట్టుకుంటా. ఇలా అన్నీ నేను ఒకేసారి కొని పెట్టేసుకుంటా అండి. నచ్చిన డిజైన్స్ అన్నీ ఒక 3, 4 ప్యాకెట్లు తెప్పించుకుంటా. మాకిక్కడ దొరకవు కదా ఇవి. సో, డార్క్‌గా ఉన్నాయి కొనండి ఎప్పుడైనా డిజైన్ స్టిక్కర్. రాళ్ళ స్టిక్కర్లు కొనుక్కొని ఇలా ప్లెయిన్ వాటి మీద పెట్టుకోండి. ఉట్టి రాళ్ళ స్టిక్కర్ పెట్టుకుంటే అందం ఉండదు. ఏ డిజైన్ అయినా రాళ్ళ స్టిక్కర్ కొనుక్కోండి. ఇలా ప్లెయిన్ దానికి జాయిన్ చేసుకోండి. లుక్ ఉంటది. కానీ డైరెక్ట్ రాళ్ళ స్టిక్కర్ పెట్టుకోకండి. చూడండి ఇలా చిన్నప్పటి నుండి ఇలా సెట్ చేసుకునే హ్యాబిట్ అండి. సో, మీకు కూడా యూజ్ అవుతదని చూపిస్తున్నాను. రోజు షార్ట్స్ 3, 4 పెడుతుంటాను. కంపల్సరీ ఏదో ఒక యూజ్‌ఫుల్ వీడియో మీకైతే ఉంటుందని అనుకుంటున్నా. కామెంట్స్ పెద్దగా పెట్టరు. ఎవరో రేర్ పెట్టేది. లైకులు కూడా రేర్‌గా ఉంటాయి. కానీ నా పని నేను చేసుకుంటా పోతాను.